ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మనకి 2024 సంవత్సరంలో అక్టోబర్ 19వ తారీఖున అట్ల తద్ది పండుగ వచ్చింది. శక్తివంతమైన ఈ పండుగ రోజు ఏ పూజా విధానం ఆచరించాలి, పాటించాల్సిన నియమాలేమిటి, ఆ రోజు తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చంద్రుని యొక్క వెలుగులో చేసుకునే పండుగయే అట్ల తద్ది పండుగ. చంద్రుడి కళలో గౌరీదేవిని ఆరాధించటమే ఈ రోజు యొక్క ప్రత్యేకత. అట్ల తద్ది రోజున మహిళలు జరుపుకునే పండుగలలో ఒక ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. ఈ అట్ల తద్ది పండుగను పెళ్లి కాని పిల్లల నుంచి పెళ్ళి అయిన స్త్రీల వరకు ప్రతి ఒక్కరూ కూడా జరుపుకుంటారు. ఆశ్వయుజ మాసంలో దసరా పండుగ తర్వాత వచ్చే తదియ తిథి రోజున మనం అట్ల తద్దిని జరుపుకుంటాము. ఈ సంవత్సరం అక్టోబర్ 19వ తారీఖు శనివారం రోజున అట్ల తది పండుగ వచ్చింది. ఎవరైతే ఈ అట్ల తద్ది నోమును నోచుకుంటారో అలాంటి వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాకుండా పెళ్లి కాని పిల్లలు గనక ఈ పూజ ఆచరించినట్లయితే మంచి భర్త లభిస్తాడు. పెళ్ళి అయిన వారు గనక ఈ పూజని ఆచరించినట్లయితే దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే ఈ విషయాన్ని స్వయంగా ఆ పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పిన నోము ఈ అట్ల తద్ది నోము. అట్ల తద్ది నోమును ఎలా చేసుకోవాలి, పాటించాల్సిన నియమాలేమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరం అంటే 2024వ సంవత్సరంలో అక్టోబర్ 19వ తారీఖున ఉదయం 10 గంటలకు తదియ తిథి ప్రారంభం అవుతుంది. ఈ అట్ల తద్ది తిథి రోజున గౌరీదేవిని పూజించాలి. ఈ వ్రతం చేసే ఆడవాళ్ళు ముందు రోజున చేతికి కాళ్లకు గోరింటాకు పెట్టుకోవాలి. ఆకుతో చేసిన గోరింటాకును పెట్టుకోవాలి. మనం ఆకు తెచ్చుకొని రుబ్బుకొని పెట్టుకోవాలి. అట్ల తద్ది తిథి రోజున రాత్రి సమయంలో గౌరీ పూజను చేసుకుంటాము. అక్టోబర్ 19వ తారీఖు శనివారం నాడు ఆడవాళ్ళు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాలు ముగించి ఇంటిని శుభ్రం చేసుకొని గడపలకు పసుపు రాసి గుమ్మం ముందు నిండుగా ముగ్గులు వేసుకోవాలి. ఈ రోజున పూజ చేసే ఆడవాళ్ళు తప్పకుండా ఉపవాసం ఉండాలి. అట్ల తద్ది రోజున చేసే ఉపవాసానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. గౌరీ పూజలు చేసేవాళ్ళు ఆడవాళ్ళు ఉదయం పూట ఆహారం తినేసి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. సాయంత్రం పూజ చేసి చంద్రుడిని చూసి మీ మనసులోని కోరిక చెప్పుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. అలాగే చంద్రుడిని చూసిన తర్వాత ఉపవాసం విరమించుకోవాలి. ఈ విధంగా అట్ల తద్దిని జరుపుకుంటారు. కాబట్టి శనివారం రోజున పూజ చేసే స్త్రీలు ఉదయం స్నానం చేసి తర్వాత అన్నం వండుకొని పొట్లకాయ కూర, గోంగూర పచ్చడి, ముద్దపప్పు అలాగే పెరుగన్నాన్ని తినాలి. అట్ల తద్ది రోజున ఈ ఆహారాన్ని తింటే చాలా మంచిది. ఉదయం 5 గంటల లోపు గనక ఆహారాన్ని తిన్నట్లయితే అంటే చుక్కలు ఉన్నప్పుడే భోజనం చేసేయాలి. తర్వాత సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. అట్ల తద్ది రోజున సాయంత్రం సమయంలో గౌరీ పూజను చేసుకోవాలి. అక్టోబర్ 19వ తారీఖు ఉదయం 10 గంటలకు తదియ తిథి ప్రారంభమవుతుంది. కాబట్టి ఉదయం 10 గంటలకు ఇంట్లో మామూలుగా పూజ చేసుకోవచ్చు. ఈరోజు ఇంట్లో మామూలుగా పూజ చేసుకొని తర్వాత సాయంత్ర సమయంలో మాత్రం ఖచ్చితంగా గౌరీ పూజను చేసుకోవాలి. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత అంటే 6 గంటల నుండి ఇంట్లో గౌరీ పూజ ప్రారంభించుకోవచ్చు. స్త్రీలు తలస్నానం చేసి ఇంట్లో వ్రతాన్ని ప్రారంభించాలి. పూజ ప్రారంభించే ముందు లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించాలి. అంటే మీ ఇంటి గుమ్మం ముందు గడపకు 2 వైపులా 2 దీపాలను వెలిగించి ఇంట్లో గౌరీ పూజ ప్రారంభించండి. పూజ చేసే స్త్రీలు తమ కుడి చేతికి తోరణాన్ని కట్టుకోవాలి. పూజ గది ముందు కొన్ని పసుపు నీళ్లు చల్లి శుభ్రం చేసుకొని అష్టదళ ముగ్గును వేయండి. ముగ్గు పైన ఒక చెక్క పీటను ఏర్పాటు చేసుకొని పీట పైన ఎర్రని వస్త్రం వేసి ఈ ఎర్రటి వస్త్రం పైన 3 గుప్పెళ్ల బియ్యం పొయ్యండి. ఇప్పుడు పసుపుతో చేసిన గౌరీదేవిని తయారు చేసుకోవాలి. గౌరీ పూజను చేయాలి అంటే గణపతిని కూడా పూజించాలి. కాబట్టి పసుపు గణపతిని అలాగే పసుపు గౌరీదేవిని తయారు చేసుకోవాలి. పసుపులో కొన్ని పాలు పోసి గణపతిని మరియు గౌరీదేవిని తయారు చేయండి. పీఠం పైన పోసిన బియ్యం మీద
తమలపాకును పెట్టి గణపతిని ప్రతిష్ఠించి కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు సమర్పించి గణపతికి నమస్కారం చేయాలి. తరువాత పసుపు గౌరీదేవిని ప్రతిష్ఠించుకొని కుంకుమ బొట్లు పెట్టి గౌరీదేవి పైన అక్షంతలు వేసి పుష్పాలు సమర్పించాలి. ఈ గౌరీ పూజలో ఖచ్చితంగా పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. కాబట్టి బియ్యం పిండితో 2 ప్రమిదలను తయారు చేసుకుని గౌరీదేవి ముందు దీపారాధన చెయ్యండి. నువ్వుల నూనెతో కానీ, ఆవు నెయ్యితో కానీ, కొబ్బరి నూనెతో కానీ ఈ దీపారాధన చేసుకోవచ్చు. పూజలో నైవేద్యంగా 11 అట్లు పోసి గౌరీదేవికి వాయనం సమర్పించాలి. పూజలో ఖచ్చితంగా 11 అట్లు నివేదించాలి. ఇక మీ శక్తి మేరకు కుడుములు, పాలతాలికలు, పులిహార, మీ ఇష్టం వచ్చిన నైవేద్యం, మీరు చేయగలిగిన నైవేద్యాలు అమ్మవారికి సమర్పించవచ్చు. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను మీకు ఓపిక ఉన్నంత వరకు సమర్పించుకోవచ్చు. ఈ రోజున పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా పూజలో వ్రత కథను చదవండి. చివరగా గౌరీదేవికి కర్పూర హారతిని సమర్పించి గౌరీదేవికి నమస్కారం చేసి తలపైన అక్షంతలు వేసుకొని 3 ప్రదక్షిణలు చేయాలి. ఈ గౌరీ వ్రతాన్ని చేసే ఆడవాళ్ళు ఇంటికి ముత్తైదువును పిలిచి కాళ్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి 11 అట్లను వాయనంగా ఇవ్వాలి. ముత్తైదవులకు వాయనం ఇచ్చేటప్పుడు అట్ల తద్ది 6 అట్లు, ముద్దపప్పు 3 అట్లు అంటూ ముత్తైదువుకు వాయనం ఇవ్వాలి. ముత్తైదువులో ఎవరై ఉండాలి అంటే ముత్తైదవులకు తప్పనిసరిగా ఈ అట్ల తద్ది వాయనం తీర్చుకొని ఉన్న వాళ్ళైతే చాలా మంచిది. అట్ల తద్ది వాయనం తీర్చుకున్న ముత్తైదువుకి వాయనం ఇస్తే వారు చేసిన పూజకు పూర్తి ఫలితం అనేది ఉంటుంది. ముత్తైదువులకు వాయనం ఇచ్చిన తర్వాత తలపైన అక్షంతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ విధంగా గౌరీ పూజను ముగించుకొని చంద్రుణ్ణి చూసి స్త్రీలు ఉపవాసాన్ని విరమించి ఆహారం తీసుకోవచ్చు. పూజలో అమ్మవారికి నివేదించిన అట్లను ఆహారంగా భుజించాలి. ఈ అట్లను నోము నోచుకున్న వారు మాత్రమే తినాలి. అట్ల తద్ది రోజున చంద్రుణ్ణి చూస్తే చాలా మంచిది. అట్ల తద్ది నాడు చంద్రుణ్ణి చూస్తూ మనసులో ఏదైనా బలమైన కోరిక ఉన్నప్పుడు ఆ కోరిక తలుచుకుని చంద్రుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది. ముఖ్యంగా అట్ల తద్ది రోజున ఉదయం సమయంలో ఏదైనా గుడికి వెళ్ళి రావి చెట్టుకు ప్రదక్షిణాలు గనక చేసినట్లయితే అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అట్ల తద్ది నాడు గోవుకు పచ్చిగడ్డి తినిపించినట్లయితే మీకున్న కష్టాలన్నీ తీరిపోయి అఖండ రాజయోగం కలుగుతుంది. అట్ల తద్ది రోజున గోవుకు ఆహారం తినిపిస్తే 3,000,000 దేవతలకు నైవేద్యం తినిపించినంత ఫలితం లభిస్తుంది. అలాగే అట్ల తద్ది రోజున కాలువలో లేదంటే నదులలో మీకు సమీపంలో ఉన్న ఏదైనా నీటి కుంటలలో దీపాలను వెలిగించి వదిలితే చాలా మంచిది. అట్ల తద్ది రోజున ఉయ్యాల కూడా ఊగుతారు. మీకు వీలైతే కనుక ఉయ్యాల కూడా తప్పనిసరిగా ఊగండి. అట్ల తద్ది రోజున వ్రతం చేసుకోవాలి అనుకున్న వారు శనివారం రోజు ఈ నియమాలు పాటించి పూజ చేసుకోవాలి. పెళ్లి కాని ఆడపిల్లలకు తెల్లవారుజామున అట్ల తద్ది రోజు పెట్టే భోజనం ఆదివారం నాడు ఉదయం పెట్టాలి. ఎందుకంటే మనకి శనివారం 10 గంటల నుండి తిథి ప్రారంభమైంది కాబట్టి తెల్లవారుజాముకి ఆ తిథి ఉండదు. కాబట్టి ఆడపిల్లలకి పెట్టే భోజనం మాత్రం ఆదివారం నాడు ఉదయం పెళ్ళిగాని పిల్లలకు తలస్నానం చేయించి వారికి ముద్దపప్పు, గోంగూర పచ్చడి, పొట్లకాయ కూరతో చుక్కలు ఉన్నప్పుడే అన్నం పెట్టి ఆ రోజు ఉపవాసం ఉండమని చెప్పి, ఉండలేని పిల్లలు పాలు పళ్ళు తీసుకోవచ్చు. ఆ రోజు పిల్లలకి ఊయల కట్టి ఊయల ఊగమని చెప్పాలి. ఊయల ఊగిన తర్వాత సాయంత్రం మళ్ళీ అట్లు పోసి గౌరీదేవికి పూజించి ఆ అట్లను పిల్లలతో తినిపించాలి. ఇలా గనక పెళ్లిగాని పిల్లలకి చేసినట్లయితే వారికి మంచి భర్త రావటమే కాకుండా వారికి భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. ఇలా గనక చేసినట్లయితే ఈ అట్ల తద్ది రోజున ఎవరైతే ఈ విధంగా నియమాలను పాటించి పూజ చేసుకుంటారో వారికి తప్పకుండా మంచి భర్త లభిస్తాడు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మన శాస్త్రాల ప్రకారం పార్వతీదేవి శివుడిని భర్తగా పొందాలని ఈ అట్ల తద్ది నోము నోచుకుంది. పార్వతీదేవి కోరినట్లే ఆ పరమేశ్వరుడు భర్త అయ్యాడు. ఈ అట్ల తద్ది వ్రతం స్వయంగా పార్వతీదేవి చేసిన శక్తివంతమైన వ్రతం కాబట్టి మీరు
మీ ఇంట్లో ఉండే ఆడపిల్లలతో చేయిస్తూ మీరు కూడా చేయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ని అవసరమైన వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.